హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంజనీర్ అవుతావు మామ. కంటెంట్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఫాస్ట్ అప్డేట్స్ కోసం. ఎంటెక్ థర్డ్ సెమిస్టర్ చేసే వాళ్ళకి ఎగ్జామ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది భయ్య. అటెండెన్స్లోకి వెళ్తే లాస్ట్ డేట్ ఆఫ్ అప్లోడింగ్ ద లాస్ట్ ఫస్ట్ నైట్ అటెండెన్స్. ఫట్ నైట్ అయి ఉంటుంది. బై ద వే, ఫట్ నైట్ అంటే పీరియడ్ ఆఫ్ 2 weeks అనమాట. ఫట్ నైట్కి మీనింగ్ ఎంతమందికి తెలియదో కామెంట్ చేసేయండి. సో అటెండెన్స్ అనేది 27th date 1st month 2024 దాకా ఆఫ్టర్నూన్ 3 దాకానే కౌంట్ ఉంటుంది. దాని తర్వాత మనం కాలేజ్ బ్యాంక్ చేసినా పర్లేదు బ్రో. తర్వాత మ్యాటర్లోకి వస్తే డిటెండెడ్ అండ్ కండోనేషన్ రిపోర్ట్ విల్ బి జనరేటెడ్ బై ది యూనివర్సిటీ. అంటే ఇప్పుడు 27 దాకా ఎవరైతే కాలేజ్కి వెళ్ళిరో వాళ్ళు, దానికంటే ముందు చాలా క్లాసెస్ బంక్ చేసిన వాళ్ళం ఉంటాం కదా, వాళ్ళ కోసం డీటెయిల్గా ఒక రిపోర్ట్ అనేది 29th రోజు రిలీజ్ చేస్తారు. అండ్ కమింగ్ టు ది ఎగ్జామ్స్ ఫీ వచ్చేసి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేయడం 10th date 1st month నుండి స్టార్ట్ చేస్తారు. అండ్ మనకి లాస్ట్ డేట్ వచ్చేసి 17th వరకు కట్టేసుకోవచ్చు. మనం ఎలాగో 17th లోపు కట్టేస్తాం అనుకోండి. ఒకవేళ అప్పుడు మిస్ అయిపోతే 18th రోజు లేట్ ఫీజ్, 23rd రోజు 100, 27th 1000, 31కి 2000, 4th date 2nd monthకి 5000 అండ్ 5th date రోజు చాలా డబ్బులు ఉన్న వాళ్ళు అయితే 10,000 కట్టుకోవచ్చు భయ్యా. అండ్ ఈ ఎంటెక్ థర్డ్ సెమ్ అనేది R22 అండ్ R19 రెగ్యులేషన్, దాంట్లో రెగ్యులర్ అండ్ సప్లిమెంటరీ వాళ్ళకి, అండ్ ఆల్సో R22 who are admitted in 2022 and R19 batch who is admitted in 2020 and 2021. ఇంతమంది రాసుకోవచ్చు భయ్యా ఎగ్జామ్స్. నాకున్న కొద్దిపాటి నాలెడ్జ్ని మీతో షేర్ చేసుకున్నాను. ఒకవేళ నా కంటెంట్ కనుక నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్. వీడియోని ఇక్కడ దాకా చూసి సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే మనం చాలా సంతోషంగా ఫీల్ అవుతాం. వందన.